ఏపీ రాజధాని అమరావతిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అద్భుత నగరం కాదు, దోపిడీకి మారుపేరుగా మారిందన్నారు. చంద్రబాబు కుటుంబానికి అమరావతి కాసుల కల్పవల్లిగా మారిందని, దుర్మార్గమైన దోపిడీ జరుగుతుంటే ఇదొక అద్భుతం, అమోఘం చెబుతున్న మాటలు ప్రజలకు అర్థం అవుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లతో బేరాలు మాట్లాడుకుని మరీ దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఈ దోపిడీలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు కూడా భాగస్వాములని ఆయన తెలిపారు. అదే విధమైనటువంటి అధునాతనమైన దానికి ఎన్ని 3.5 కోట్లకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? 610.5 కోట్ల రూపాయలు. అంటే ఎంత జరుగుతూ ఉంది, ఎంత దారుణంగా జరుగుతూ ఉంది. 180 కోట్లు, కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు కనకదుర్గమ్మ వారధి నిర్మాణం ఎంత అయిందయ్యా అంటే 108 కోట్లు అయింది 1 కిలోమీటర్కి. ఎందుకు పెరుగుతుంది ఇంత వ్యత్యాసమా? అంటే దోపిడీయే కదా. నీకు కాస్త నాకు కాస్త శీర్షకం చేసుకున్నాం అని కాంట్రాక్టర్లకి బేరాలు పెట్టుకొని దోపిడీ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే ఇక అద్భుతం, అమోఘం, అమరావతి గొప్పది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా ప్రజలకు నిదానంగా అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమైపోతుంది. అప్పు చేయటం, ఎస్టిమేషన్లు పెంచడం, కాంట్రాక్టర్కి దోచిపెట్టడం, దానిలోంచి బాబు కొడుకులు సగం తీసుకోవటం. ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది ఒక రికార్డ్, దోపిడీలో పెద్ద రికార్డు సృష్టించినటువంటి అమరావతి అద్భుత నగరం కాదు, అమరావతి ఒక దోపిడీ రాజ్యంగా తయారైపోయింది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ లెక్కలకు సమాధానం చెప్పవలసిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణం అండి. వాళ్ళ సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1,100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది వాళ్ళ. అదే విధమైనటువంటి అధునాతన ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్లపై అంబటి రాంబాబు తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు, వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేసిన తప్పుడు ప్రకటనలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అప్పులు సైతం చేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీ, చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా, వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగిన ఈ ప్రశ్నలకు, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్నటువంటి ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉంది. ఆ డిఎస్సిలో ఏ విధంగా సమాధానం చెప్పకోకుండా పారిపోయారో, దీనిలో కూడా ఆ విధంగానే సమాధానం చెప్పకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి మీకుంది. కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి ఖర్చంతా, ఇవాళ మీరు చేస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఖర్చంతా అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమన్నా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా? అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏమిటంటే దోపిడీ. బాబు కొడుకులు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప, అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించి 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే? తాత్కాలికం, బిడ్జి తాత్కాలికం, సెక్రటరీ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, ఇప్పుడేమో పర్మనెంట్గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చదరపడికి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడమ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి 10 లక్షలంట. చదరపు మీటర్కి రోడ్డు వేయడానికి మిగతా చోట్ల, ఆ ఫ్లైఓవర్ కాని చోట్ల 10 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా